ఈ వీడియోలో రవితేజ అండ్ భాగ్యశ్రీ లీడ్ రోల్స్లో నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి థియేటర్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. ఈ సినిమాని ద లెజెండరీ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేశారు. ఆయన కోసమైనా ఖచ్చితంగా మాట్లాడుకుందాం. కమింగ్ టు ద స్టోరీ లైన్, మన హీరో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయనకి ఒకరోజు జగ్గయ్య అనే లోకల్ ఎమ్మెల్యే అండ్ పవర్ఫుల్ గూన్ మీద ఐటీ రైడ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ రైడ్ చేసే క్రమంలో తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్, సాంగ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ ద ఫిలిం. మేబీ సాంగ్స్ వల్లనే సినిమా ఆడేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మంచి టైమింగ్ లో పడ్డాయి సాంగ్స్ అయితే. రవణ, భాగ్యశ్రీ ఎనర్జెటిక్ స్టెప్స్ తో బీసీ సెంటర్లు పక్కా షేక్ అవుతాయి. సాంగ్స్ బాగున్నాయి కానీ బీజిఎం ఇంకా బాగుండాల్సింది. రేపు రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకు రివ్యూలు మన ఛానల్లో వచ్చేస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అక్కడక్కడ కామెడీ సీన్స్ బాగున్నాయి అండ్ అవి కూడా కమెడియన్ సత్య వల్లనే. ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి, వాటి వల్ల యూస్ ఏంటి అని చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. అండ్ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుండింది. సెకండ్ హాఫ్ లో ఒక యంగ్ యాక్టర్ కేమియో పడింది. థియేటర్ లో గట్టిగానే అరిచారు అండ్ ఆ ఫైట్ సీన్ కూడా చాలా బాగుండింది. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. సాంగ్స్ ని బాగా క్యాప్చర్ చేశారు అండ్ అవే కాకుండా క్లోజ్అప్ షాట్స్ అండ్ రైట్ సీన్స్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించడం అంతా బాగుండింది. కమింగ్ టు ద నెగిటివ్స్, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే బై హరీష్ శంకర్ ఈస్ బ్యాడ్. రైడ్ అనే హిందీ సినిమా ఒక హానెస్ట్ అటెంప్ట్. అది కూడా ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన సినిమా. అలాంటి సినిమాని రీమేక్ చేయాలి అనుకున్నారు, బానే ఉంది. ఎంటర్టైన్మెంట్ యాడ్ చేద్దాం అనుకున్నారు, బానే ఉంది. కానీ అసలు ఇంట్రోలో స్టార్ట్ అవ్వాల్సిన రైడ్ ని ఎక్కడో ఇంటర్వెల్ దగ్గర పెట్టడం వల్ల సగం ఇంపాక్ట్ అక్కడే పోయింది. ఫస్ట్ హాఫ్ అంతా వింటేజ్ రవితేజని చూపించాలి అనే ఉద్దేశంతో ఒక 40 minutes లవ్ ట్రాక్ అండ్ ఎంటర్టైన్మెంట్ పెట్టడం జరిగింది. అది ఒక 10 minutes వరకు బాగున్నా ఊరికే బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాత పాటలకి ఇరిటేషన్ వచ్చింది. ఏదైనా ఒక సెర్టెన్ లిమిట్ వరకు ఎంజాయ్ చేస్తాం కానీ అది ఇక్కడ హద్దు దాటిపోయింది. జస్ట్ ఇంటర్వెల్లో రైడ్ స్టార్ట్ అవుద్ది అని చూపించడం కోసం ఫస్ట్ హాఫ్ అంతా ఫిల్లర్స్తో నింపేశారు. ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. చాలా వరకు లవ్ ట్రాక్ని ఈజీగా ట్రిమ్ చేసేయచ్చు. సెకండ్ హాఫ్లో అయినా ఆ రైడ్ సీక్వెన్సెస్ని ఇంపాక్ట్ఫుల్గా చూపించారా అంటే అది లేదు. అసలు ఎంగేజింగ్గా ఉండవు. హరీష్ శంకర్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు, ఎంటర్టైన్మెంట్ అండ్ రైడ్ థీమ్ని రెండు బ్యాలెన్స్ చేసామని. అలా బ్యాలెన్స్ చేస్తున్నా అనుకొని రెండింటికి న్యాయం చేయలేదు. యాంటోగనిస్ట్ కూడా ఏదో పవర్ఫుల్ అన్నట్టు చెప్తారు కానీ అంత పవర్ఫుల్గా భయపడేలా ఏం ఉండదు ఆయన క్యారెక్టరేషన్. అండ్ ఎక్కడా కూడా ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది ఉండదు. ఏదో సీన్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ గురించి 2 మంచి డైలాగులు చెప్పడం, సీన్ అయిపోయింది, అంతే, అలానే ఉంటుంది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, రవితేజ గారు యాజ్ యూజువల్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఒక ఎనర్జెటిక్ ఐటీ ఆఫీసర్ రోల్లో బాగా చేశాడు. నెక్స్ట్ స్టార్ ఆఫ్ ద ఫిలిం భాగ్యశ్రీ బోర్సే. ఓవర్గా మాట్లాడుతున్నా అనుకోకపోతే నెక్స్ట్ 1 monthలో భాగ్య పాప ఇంకో 10 సినిమాలు సైన్ చేయకపోతే నన్ను అడగండి. ఆ అందం, ఆ ఎనర్జీ, ఆ డాన్స్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అబ్బబ్బబ్బా కుమ్మేసింది. అండ్ సత్య డిడ్ ఏ డీసెంట్ జాబ్. సినిమాలో ఉన్న కామెడీ సీన్స్ కొంతవరకు బాగున్నాయంటే అది సత్య వల్లనే. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ ఇట్స్ ఎ బిలో యావరేజ్ కమర్షియల్ బొమ్మ. ధమాకా లాగా సాంగ్స్, రవి అన్న ఎనర్జీ అండ్ హీరోయిన్ ఫ్యాక్టర్స్ వల్ల కమర్షియల్ మూవీ లవర్స్కి నచ్చొచ్చు. మిగతా వాళ్ళకి అక్కడ చూడడానికి ఏం లేదు. మళ్ళీ రేపు మిగతా రివ్యూస్తో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.